డిసెంబర్ 31 రాత్రి 12 గంటలలోపు మీ గుమ్మం ముందు రహస్యంగా ఇది జరిగితే మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుందండి. అలాగే మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి కూడా బయటపడడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారండి. ఈ పరిహారం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలలోపు చేయాలండి. చేయడం వలన రాబోయే కొత్త సంవత్సరంలో అద్భుత ఫలితాలను చూస్తారండి. మరి ఈ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలలోపు ఏం చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వకాలం గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయో అని చెప్పే సందర్భంలో ఇన్ని గుమ్మాలు కూడా ఉన్నాయి అని లెక్కపెట్టి చెప్పేవారు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకు బొట్టు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని బట్టి గడపకు ఇంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చండి. గడపను శుభ్రంగా ఉంచుకోవడం, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం అలాగే ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అండి. అలాంటి గడప పైన కూర్చున్నా, నుంచున్నా, గడపపై తలపెట్టి పడుకున్నా పెద్దలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తారంట. మరొకసారి ఆ విధంగా చేయకూడదని చెప్తూ ఉంటారు. గడపకు అలాంటి ప్రాముఖ్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ కాలంలో పిల్లల్లో చాలామందికి తెలియదండి. అందువలన కొంతమంది గడపల మీద కూర్చుని ఇతరులతో కబుర్లు చెప్తూ ఉంటారు. కొంతమంది గడపను దాటకుండా దానిపైన కాలు పెట్టి వెళుతూ ఉంటారు. ఇంకొకసారి దానిపైన నుంచుంటూ ఉంటారు కూడా. మరి కొంతమంది గడప పైన తలపెట్టుకొని ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవసరమైతే అలానే పడుకుంటారు. ఈ పద్ధతి ఎంత మాత్రం కూడా మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయండి. గడప శ్రీమన్నారాయణుని స్థానం. నరసింహస్వామిగా ఆయన అక్కడ కూర్చుని హిరణ్యకశిపుణ్ణి వధించడం జరిగింది. ఆ నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందండి. అందువలన లక్ష్మీదేవి స్థానం కూడా గడప దగ్గరే అని చెప్పబడుతుంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉంటారు. అందువలనే గడప పైన కూర్చోవడం, నుంచోవడం, తలపైన పెట్టి పడుకోవడం లాంటివి చేయకూడదు. అలానే కొంతమంది గుమ్మం ఎదురుగా లేకపోతే గుమ్మానికి ఆనించి చెప్పులు విప్పుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం వలన దరిద్ర దేవత ఇంటిలో తిష్ట వేసి కూర్చుంటుందండి. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంటిలోకి వచ్చేటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనది రెండు. ఒకటి ఇళ్ళవేల్పును కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపను పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలుసండి. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ళు చేశారు, వచ్చిన సాంప్రదాయం కాబట్టి ఆచరిస్తూ ఉంటారు అని చాలామంది గడపడానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతూ ఉంటారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాల కోసం దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానించడం అండి. ఇటువంటి అమంగళం ఈ గడప దాటి లోపలికి బయటకు పోకూడదు అని చెప్పి గడపకు పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అలానే మన ఇంటిలో పెద్దవాళ్ళు గడప మీద కూర్చోవడం మంచిది కాదు అని అంటూ ఉంటారు. దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇంట్లో ప్రతి ఒక్క గదికి కూడా గడప ఉంటుంది. ఆ గడప మీద కూర్చోవడం అస్సలు మంచిది కాదండి. ముఖ్యంగా ప్రధాన ద్వారం మీద ఉండే గడప మీద అస్సలు కూర్చోకూడదు. అయితే ఇలా గడప మీద కూర్చోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా మనం అడ్డుకున్నట్లుగా అవుతుంది అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. అలానే మన గడపను పూజిస్తూ ఉంటాం. పసుపు కుంకుమ రాసి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాము. అలానే గృహప్రవేశం సమయంలో కూడా ధాన్యాన్ని, పసుపు, కుంకుమల వంటివి వేసి లోపలికి ప్రవేశిస్తాము. అంత భక్తిగా కొలిచేటువంటి గడప మీద కూర్చోవడం వల్ల లక్ష్మీదేవికి రానివ్వకుండా అడ్డుకున్నట్లుగా అవుతుంది. ఇక దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ చూస్తే కిటికీల నుండి గాలి వస్తూ ఉంటుంది. అలానే ద్వారాల నుంచి కూడా గాలి వస్తూ ఉంటుంది. మనం కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే గాలిలో బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదండి. గాలిలో బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఉండడం వలన
అవి నేరుగా మన మీద పడతాయండి. అందుకే పెద్దవాళ్ళు గడప పైన కూర్చోకుంటే అరిష్టం అని అంటూ ఉంటారు. ఇంతటి పవిత్రం ఉన్నటువంటి గడప దగ్గర డిసెంబర్ 31వ రాత్రి 12 గంటలకు ఈ నీళ్ళను గనక చల్లితే లక్ష్మీదేవి మీ ఇంటిలోంచి వెళ్ళమన్నా వెళ్ళదండి. మనం గడప దగ్గర ఇటువంటి పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికే చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరిహారం చేసినప్పుడు పూర్తి విశ్వాసంతో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులను వాడడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మరి ఈ పరిహారం చేయడానికి ముఖ్యమైన కావాల్సినవి ఏంటండి? గులాబీ వాటర్ అండి. రోజ్ వాటర్ కావాల్సి ఉంటుందండి. ఈ రోజ్ వాటర్ గంగాజలం లేనివారు ఇంట్లో రోజ్ వాటర్ అయినా సరే, బోరు వాటర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఒక చిన్న గ్లాస్ బోరు వాటర్ కానీ, గంగాజలం కానీ, రోజ్ వాటర్ కానీ తీసుకోవాలి. దాని అదే ఆ వాటర్‌లో రోజ్ వాటర్ కలపాలండి. దాంట్లో ఈ పరిహారం అత్తరు ఉపయోగించడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే అత్తరు చాలా మంచి సువాసన కలుగుతుంది. లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కవేళ అత్తరు లేకపోతే రోజ్ వాటర్‌ని యూజ్ చేసుకోవచ్చండి. ఇక ఈ అత్తరు గ్లాసు వాటర్‌లో కలిపిన తర్వాత దాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచుకోవాలి. ఈ పని డిసెంబర్ 31వ తేదీ ఉదయాన చేయాలి. లక్ష్మీదేవి ముందు ఈ గ్లాస్ వాటర్‌ను ఉంచిన తరువాత మీరు సంకల్పం చెప్పుకొని ఆ గ్లాసును ఆ రాత్రి వరకు అక్కడే ఉంచాలి. ఇక డిసెంబర్ 31 రాత్రి మనం ఇంటి ముందు ముగ్గు వేసుకునే సమయంలో ఇంటి గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకోవాలి. కాబట్టి అలా శుభ్రం చేసుకున్న తరువాత లక్ష్మీదేవిని పెట్టినటువంటి ఈ అత్తరు గ్లాసును తల్లికి నమస్కరించుకుని తీసుకొని ఆ నీళ్లను గుమ్మం దగ్గర చల్లాలి. ఈ విధంగా నీటిని చల్లి మిగిలిన నీళ్ళల్లో మొక్కల మొదట్లో పోసేయాలండి. ఈ విధంగా డిసెంబర్ 31 రాత్రి 12 గంటల లోపు గడపకు దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఉంచినటువంటి నీటిని చల్లడం వలన రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని మన ఇంటి పైన ఉంటుంది. ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంటి వస్తువులు తాకట్టు పెట్టుకుంటూ ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీదేవి దగ్గర పెట్టినటువంటి అత్తరు నీళ్లు గడప దగ్గర చల్లితే, అది కూడా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 చల్లితే వెంటనే ఎంతటి కటిక దరిద్రమైనా సరే పోయి ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డిసెంబర్ 31 రాత్రి చేయడం వల్ల రాబోయే కొత్త సంవత్సరం మీ జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకువస్తుంది. ఆ మార్పులను చూస్తూ ఉంటాము. ఈ విధంగా చేసినట్లయితే జనవరి 1న లక్ష్మీదేవికి పరిహారం చేసుకోండి. దానికి తగిన ఫలితం ఇవ్వమని ప్రార్థించి హారతి ఇవ్వండి. తప్పకుండా మీ ఇంటిపైన ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలానే గడప దగ్గర పాటించవలసిన నియమాలను పాటించండి. పెద్దలు ఏం చెప్పినా మన మంచికే చెప్తూ ఉంటారు కదండి. గడప పైన నుంచోవడం, కూర్చోవడం, లాంటివి అస్సలు చేయొద్దు. చెప్పులను గుమ్మానికి ఎదురుగా పెట్టకండి. దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు వారవుతాము. కాబట్టి గడపను ఎంత పవిత్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంత బాగా మనకి కలుగుతుంది. గడపలో విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి గడపకు రోజు పూజ చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ డిసెంబర్ 31 రాత్రి 12 గంటల లోపు తప్పనిసరిగా ఈ చేసినట్టు అత్తరు కలిపిన నీటిని గడప దగ్గర చల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీ ఇంటిని సిరి సంపదలతో, సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో